సర్టిఫికేట్ ఇవ్వడానికి కూర్చో అంటే కూర్చోండి అంతే, ఏం మాట్లాడకూడదు. సరే అక్కడే వస్తారా, అక్కడే నిలబడండి. తీసుకోవడం మళ్ళా ఈరోజు దీని గురించి ఏమైనా 2 వాక్యాలు చెప్తే అప్పుడు సర్టిఫికేట్ ఇద్దామని. ఇట్లా నిల్చొని ఆ పేరు చదువు, నువ్వు రాసి నీకు అర్థమవుతుంది. ఇదండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వకపోతే నేను ఎంతో మిస్ అయ్యేవాడిని అనిపించింది నాకు. నిజంగా ఎన్నో విషయాలు నాకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. మరి ఈ 2 డేస్లో ఇప్పటిదాకా ధ్యానం చేస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము అని అనుకున్నాను, కానీ మరి ఎన్నో వాల్యుబుల్ విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క మెడిటేటర్ కూడా ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈ యొక్క ఆర్గనైజర్ మేడం ఎవరైతే ఉన్నారో లక్ష్మీ ప్రసన్న మేడంకి, అలాగే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఈ వర్క్షాప్ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. త్వరలోనే వేరే ప్లేసెస్లో కూడా ఈ వర్క్షాప్ కండక్ట్ చేద్దామని నేను అనుకున్నాను మేడం. మేబీ నెక్స్ట్ మంత్ సత్తుపల్లిలో. అదేండి, నిజంగా అండి ఈ మేడంకి మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ మేడం మాట్లాడుతుంటే పత్రికారి మాట్లాడినట్టు ఉంది నాకైతే. ఎక్కడ కూడా ఇంత కూడా పొరపచ్చాలు లేకుండా పూర్తిగా ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ఏ విధంగా మాట్లాడతారో అంత నాకైతే హ్యాపీ అనిపించింది. నిజంగా రియల్లీ కొంచెం ఏదో ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు కూడా ఈ 2 డేస్ ఉండటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఇది వర్క్షాప్ నేను ప్లాన్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ. లక్ష్మి గారు మీరే రావాలి. మా ఊర్లో పిరమిడ్ మా పిఎస్ఎస్ మాస్టర్స్ అందరూ తీసుకోవాలి మేడం అని తపన చెందిపోయింది ఆవిడ చేతుల మీదుగానే తీసుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి. పిఎస్ఎస్ఎం సభ్యులతోటి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు తెలుపుకుంటూ, స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ ఈ ప్రోగ్రాం పెట్టగానే మేడము డాగ్ ఎక్స్పీరియన్సు అండ్ బస్ ఎక్స్పీరియన్సు అండ్ పిఎస్ఎస్ఎంలో పిరమిడ్లు కట్టిన వాళ్ళు, గ్రూప్ వర్క్ చేస్తున్న వాళ్ళు అందరికి కూడా చెప్పాలి అని మేడం చెప్పగానే నేను ముందు చాలా ఆనందపడ్డానండి. ఎందుకంటే అందరం ఈ వర్క్ చేస్తున్నాం, కానీ ఎక్కడికక్కడ ఆగిపోవటం అనేది. నేను పిఎస్ఎస్ఎంలో 8 సంవత్సరాలు ఉన్నానండి. స్పిరిచువల్ టాబ్లెట్లోకి వచ్చి దాదాపుగా 5 సంవత్సరాలు దాటింది. ఈ జ్ఞానం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇదే వర్క్షాప్ని మనం రావిచర్లలో ఒక 3 సంవత్సరాల క్రితం 2023 జనవరి 2-3 తారీఖుల్లో అక్కడ నిర్వహించడం జరిగింది. అప్పుడు మాకు గౌతమి గారు ఫోన్ చేసి అడగటంలో 80 మంది తపస్థలికి ఓటేశారు, 80% అనగానే అందరూ తపస్థలిలో రాజుగారిని అడగటము, ఆయన ఓకే అనటము, ఈ ప్రోగ్రాం నిర్వహణ బాధ్యత ఒక అడుగు ముందుకి నేను వేయటము, నాతో పాటు టీం సభ్యులందరూ కూడా 9 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా గిరిజా గారు అమెరికాలో ఉండి తపస్సలి రాజుగారితో మాట్లాడి మా అందరినీ కూడా ముందుకు నడిపించడం జరిగింది. మేమందరం కూడా చక్కగా యూనిట్గా పనిచేయటం. అదే సమయంలో నేను ఆ వర్క్కి 70 రోజులు పూర్తిగా ఈ బాధ్యత తీసుకోవటం, అన్ని వేరువేరు జిల్లాల నుంచి ఒక దాదాపు 100-120 మంది వరకు రావడము. ఈరోజు ఈ ప్రాంగణానికి ఎంత వచ్చారో అన్ని జిల్లాల నుంచి ఆ రోజు కూడా అంతమంది వచ్చారు. దానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం గురించి, భోజనాల గురించి అందరూ తలా ఒక బాధ్యత తీసుకొని అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ వర్క్షాప్ చేసిన తర్వాత నాకు ఒక వారం 10 రోజుల్లో మా కుటుంబంలో 22 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక ఘర్షణ ఒక కొలిక్కి వచ్చిందండి. దాదాపు 10 కోట్ల ఆస్తి మాకు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగిందండి మా మావయ్య గారు. సో అప్పటి నుంచి కూడా మేము ఈ స్పిరిచువల్ టాబ్లెట్లో ప్రతి నిమిషం పనిచేస్తూ, ప్రతి క్షణం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, దానివల్ల నేను
మాకు ఇంత ప్రాపర్టీ వచ్చాక నేచర్ నాకు ఇంత చేసినప్పుడు నేను నేచర్కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సెంటర్ పెట్టడం జరిగిందండి. దానికి జీకే గారిని పిలవడం, ఆయన ఇమీడియట్గా అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అని చెప్పడం, నాకు చిన్నప్పుడు డాక్టర్గా మిస్ అవ్వటం, ఈ కోర్స్ నేర్చుకోవటం, అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత నాకు డాగ్ ఎక్స్పీరియన్స్ రావడం ఇక 8-9 సంవత్సరాల నుంచి, అందువల్ల ఇంత బాధ్యతగా నేను తీసుకోవడం జరిగిందండి. పిఎస్ఎస్ఎం సభ్యుల్లో కూడా చెన్నకేశవరావు గారిని అడగగానే ఈ రోజున పౌర్ణమి ధ్యానం ఉందని నాకు తెలిసి వెళ్ళి శ్రీదేవి మేడం నేను అడగగానే ఆయన కూడా ఓకే చేయటం, వెంటనే మన సభ్యులందరికీ కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టండి అమ్మా, అందరినీ కూడా పిలవండి అని చెప్పడము. ఈ గ్రౌండ్ వర్క్ దాదాపుగా నేను ఒక 10 రోజులు చేయటం జరిగిందండి. మన ప్రసూన మేడం గారికి ప్రోగ్రాంలో లాస్ట్ 26వ తారీఖు మీటింగ్లో అడగగానే ఎంతమంది వస్తున్నారండి అంటే 100 మంది అన్నానండి. నేను 100 మంది అనగానే మేడం ఇది 100 మంది నిజమేనా అని అడిగారు నన్ను. అవును మేడం, నేను 10 డేస్ పాటు గ్రౌండ్ వర్క్ చేశాను, నాకు ఈ వర్క్షాప్ అంటే చాలా ఇష్టము, అందువల్లే చేశాను, ఖచ్చితంగా పెరుగుతారు కానీ తగ్గరని చెప్పడం జరిగిందండి. మేడము ఆ రోజైతే కొంచెం డౌట్గా అనుకున్నారు. సో ఇంతమంది రావడం, విశ్వం మనందరినీ కూడా ఒక చోటకి మీట్ చేసి ఈ క్వాలిటీస్ అందరూ తెలుసుకొని అద్భుతంగా పాటించి ఇంకా అభివృద్ధి చెంది, ఇప్పుడు మరి గాంధీ గారు మరి డాగ్ ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఆయన ఏం చెప్పారు, జీప్ ఎక్స్పీరియన్స్ రావడం, ఆయన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మరి ఎంపీగా పోటీ చేయటం గతంలో లాస్ట్ ఇయర్, ఆ సార్కి అలాగే మా హస్బెండ్ కూడా ఏజెంట్గా వర్క్ చేయటం ఒక ఎమ్మెల్యేకి, ఇలా జరిగిందండి. సో ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్ ప్రతి ఒక్కరూ కూడా నాయకుడు లక్షణాలు ఉన్న విధానాన్ని బట్టి అర్థం చేసుకొని అద్భుతంగా ముందుకు సాగాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటూ, గాంధీ గారు 2 డేస్ ఎప్పుడు ఆయన పరుగులు తీస్తూనే ఉంటాడండి, ఎక్కడికో పరిగెడుతూ ఉంటారు. 2 రోజుల పాటు కుదురుగా కూర్చొని వినడం నేను ఆశ్చర్యంగా చూస్తున్నానండి. ఆయన పిఎస్ఎస్ఎంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ నాయకుడిగా ఈ రోజు నుంచి మైక్ పుచ్చుకొని ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్ గురించి అద్భుతంగా ప్రచారం చేసి ఆయన ద్వారా ఇంకొక వర్క్షాప్ జరుపుదాం అనేది నేను వినవించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం, అద్భుతం, బాగా చెప్పారు. మరి నిజమే, మనం సాధించాలి ఇవన్నీ కూడా. ఒక నలుగురికి పరిచయం అయితే ఈ వర్క్షాప్, ఆమెకి ఆ వర్క్షాప్ అనేది ఏందో అర్థమయ్యి ఇంతమందికి చెప్పాలనుకున్నారు. ఈరోజు గాంధీ గారికి అర్థమైంది ఈ వర్క్షాప్లో ఎంత ఉంది, ఎంత చేయాలి అని. మనం మన నాయకులు ఆల్రెడీ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, ఇంకొద్దిగా ఈ సబ్జెక్ట్ పట్ల అవగాహన కలిగి ఉంటే ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళగలరు. మనం పని ఇంకొద్దిగా ఫాస్ట్గా జరుగుతుంది. మన అందరి ధ్యేయం ఒకటే, వేరే ధ్యేయాలు ఏమీ లేవు. సొసైటీకి అందరికీ ధ్యానాన్ని పరిచయమే మన ధ్యేయం. కాకపోతే దాంట్లో మన లోపల ఉన్నటువంటి కొన్ని అహము, అజ్ఞానము, రకరకాలైన మోహాలు, ఇవన్నీ కొంత అంటుకొని అటు ఇటు వెళ్తుంటాము. కానీ గట్టిగా కూర్చొని సత్యాన్ని అర్థం చేసుకుంటే మన ప్రయాణం ఇంకొద్దిగా వేగంగా జరుగుతుంది. వేగవంతమైన ప్రయాణము విజయవంతమైన ప్రయాణం సాగుతుంది. విజయవంతమైన ప్రయాణాన్ని తీసుకెళ్లాలంటే జ్ఞానంతో పాటు వెళ్ళగలగాలి. ప్రయాణం చేయడం అందరం చేస్తాం. అప్పుడు ఎలా అంటే కొద్దిగా ఒడిదుడుకులతో నిదానంగా నెమ్మదిగా జరుగుతుంది. సత్యంతో తెలుసుకొని ఎలా వెళ్ళాలని సత్యాన్ని అర్థం చేసుకొని మనం వెళ్తే మన ప్రయాణం వేగవంతం అవుతుంది. ప్రపంచానికే ధ్యానాన్ని అందించాలంటే మనమందరం ఎలా ఉండాలి? ఒక సైనికుడు ఎలాగైతే అన్నీ వదులుకొని ఆ చెట్టు చివర, భారతదేశం చివరిలో ఒక గన్ను పట్టుకొని అలా నిలబడి ఉంటాడు. వాడు ఏమి ఈ పక్క రాకూడదు అని, ఏదైతే నా భారతదేశం ఉందో దాన్ని కాపాడడానికి నేను ఏమైనా పర్వాలేదు అనుకున్నట్టుగా మనమందరం అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. మన ధ్యేయం అనేది ధ్యాన జగత్. ఆ ధ్యాన జగత్ కోసం ఏమైనా సరే నేను చేయడానికి సిద్ధమన్న భావన మనకు కలగాలి. ఎవరు మనని అవమానించినా, ఎవరు పలకరించకపోయినా, ఎవడు విమర్శించినా అవంతా నాకు అనవసరం. అవి ఏమి నాకొద్దు. నా ధ్యేయం ఏంది? ధ్యాన జగత్. దానికోసం పరుగులు పెట్టడమే మన ధ్యేయంగా మనం అందరం తయారు కావాలండి. అదొక్కటి అందరూ అర్థం చేసుకోండి. ఈ వర్క్షాప్ కనుక నిజంగా అలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కొంత తీసుకుంటే మరింత అద్భుతంగా వాళ్ళ చేతుల మీదుగా ఎంతో అద్భుతాలు జరుగుతాయి. అందువల్ల దీనికి గాంధీ గారి సహకారం చాలా చాలా అవసరం. మరింత మందికి జ్ఞానం వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇది ఏ నేమ్ అండ్ ఫేమ్ కోసమో ఇంకో దానికోసమో కాదండి. మన ప్రయాణాన్ని విజయవంతం చేయడానికి అక్కడక్కడ ఈ క్లాసులు పెట్టడంలో అర్థం ఏంటంటే మనమందరం ప్రయాణం చేస్తున్నాం, కానీ దాన్ని విజయవంతమైన ప్రయాణము, వేగవంతమైన ప్రయాణం చేయడానికి మాత్రమే, ఇంకా దేనికి కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ఎస్ ఇందిరాదేవి గారు
ముందుగా మనందరి ప్రీతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి, ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు. ఈ సెషన్కి శిక్షణా శిబిరానికి విచ్చేసిన మీకందరికీ కూడా తల వంచి నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముందు చాణక్య ఆధ్యాత్మిక శిక్షణా శిబిరం, ఇలాంటి ఒక శిక్షణా శిబిరం జరుగుతుందని, అక్కడ నాయకత్వ లక్షణాలు పెంపొందించే క్వాలిటీస్ ఉంటాయని ఒక 10 రోజుల నుంచి అడ్వర్టైజ్మెంట్ చూసి ఎంతో ఉత్సాహంగా ఎప్పుడైతే మనం ఈ శిక్షణా శిబిరానికి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్గా దీనికి రావడం జరిగింది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగిన వాళ్ళు ఎలా క్లాసులు చెప్పారు, శిక్షణ ఇచ్చే సీనియర్ మాస్టర్స్ వచ్చి చెప్పటం చాలా 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 ఇన్స్పైర్ అయ్యాను నేను. ఈ క్లాస్కి వచ్చినందుకు చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. 2 రోజులు ఎలా గడిచిపోయినాయో నాకే తెలియలేదు. చాలా చాలా మంది మాస్టర్స్ని జూముల ద్వారా చూడటమే కానీ, చంద్రావతి మేడం కానీ, దులేఖ మేడం కానీ, ఇంకా చాలా చాలా మంది మేడమ్స్ని మనం జూముల్లో చూడటమే కానీ, వినటమే కాదు, జూముల్లో వినటమే కానీ ఎప్పుడు చూడలే. ఆత్మ కుటుంబిక సభ్యులందరినీ ఒక వేదిక మీద కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొక పూర్వక నమస్కారాలు చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మేడంకి నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆత్మిక భార్గవి గారు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రసన్న మేడంకి, అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న శ్రీదేవి గారికి, అలాగే లక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసిన నాతో పాటు నేర్చుకోవడానికి అలాగే జ్ఞానాన్ని పొందడానికి విచ్చేసిన అందరి ఫ్రెండ్స్కి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు యాక్చువల్గా నేను ఒక సినిమా కళాకారిని. అలాగే నాకు ఎప్పుడు కొత్తగా నేర్చుకోవడం అంటే ఇష్టం ఉండేది. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా డాన్సో మ్యూజిక్కో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఏదో ఒక సీరియల్ అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ టైంని వేస్ట్ చేయకుండా. సో నేను నా జర్నీలో ప్రసన్న మేడం నిన్న చెప్పినట్టుగా ఒక సందర్భంలో ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి, అదే సమయంలో కరోనా కూడా వచ్చింది. అప్పుడు నాకు రామిరెడ్డి గారు పరిచయం అయ్యారు. ఇక్కడ ఈ విజయవాడ నేను రావడం జరిగింది. అప్పటి నుంచి నేను మెడిటేషన్లో రోజు ఇంట్లోనే నాకు ఒక్కదానిగా ఉండడం చాలా ఇష్టం. ఆ టైంని వేస్ట్ చేయకుండా నేను మెడిటేషన్ నేర్చుకున్నాను. తర్వాత నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టం అనమాట. ఖాళీ సమయం దొరికింది కదా, యూనివర్సిటీకి వెళ్దామంటే చిన్న పిల్లలతో నాకు కుదరలేదు. సో జీకే సార్ని ఫాలో అయ్యాను కొంతకాలం. నాలో ఉన్న భయాల్ని ఎలా పోగొట్టుకోవాలో తెలీదు. డబ్బులు ఒక్కటే సమస్య కాదండి మనిషికి. జీవిత ప్రయాణాన్ని ప్రతి నిమిషము ఆనందంగా, ఉత్సాహంగా, ప్రతి 1 సెకండ్ని కూడా గడపడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నాకు అది ఎలాగో తెలిసేది కాదు, ఎప్పుడు ఒక భయం ఉండేది. అది ఎందుకో తెలియాలి అంటే సైకాలజీ మన జీవితానికి చాలా ఒక మార్గనిర్దేశంలాగా ఉపయోగపడుతుంది. నా భయం నాకున్న జ్ఞానాన్ని పంచడం ద్వారానే పోయిందండి. జీకే సార్ కూడా తన బుక్స్లో అదే రాశారు. నేను లక్కీగా నాకున్న ఎక్స్పీరియన్స్లు సార్ రాసిన నాలెడ్జ్తో మ్యాచ్ అవడంతో నాకు కూడా సొంతంగా ఒక ఛానల్ పెట్టుకుని ఇంట్లోనే ఉండిపోకూడదు అని నేను నా ప్రయత్నాన్ని ఫార్మర్స్ గురించి కానీ లేకపోతే యూత్ గురించి కానీ రకరకాల ప్రోగ్రామ్స్ నేను చేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కడ ఆగిపోలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరి వరకు పోరాడాలి, చివరి నిమిషం వరకు కూడా మన
దాన్ని టార్గెట్ చేస్తూనే ఉండాలన్నమాట. అప్పుడే మనం కావాల్సింది, మనం అందుకోవాల్సింది మన దగ్గరికి వస్తుందన్నమాట. 10 టైమ్స్, 100 టైమ్స్, 1000 టైమ్స్, 1,00,000 సార్లైనా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది కూడా ఆనందంగా. ఎవ్రీ టైం కింద పడిపోయినా మళ్ళీ మనమే లేవాలి, మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా లేపగలిగేంత ఉత్సాహంతో మనం వర్క్ చేయాలన్నమాట. నాకు ఈ వర్క్షాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఈ మేడమ్స్ అందరినీ కలుసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మామూలుగా మనం L1 వర్క్షాప్ అయిన తర్వాత ఈ వర్క్షాప్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తిరగ రాయబడింది. L1 వర్క్షాప్ ఏమో తీసుకోలేదు, అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్ తీసేసుకున్నారు. ఆ క్వాలిటీస్ మీకు ఉంది కాబట్టి అలా వచ్చిందనమాట మీకు. వెరీ గుడ్. అలాగే మేడం 11 డేస్ వర్క్షాప్ ఒకటి ఇక్కడ విజయవాడలో కండక్ట్ చేయండి ఫిజికల్గా, నా బోటి వాళ్ళు చాలామంది ఉంటారు వస్తారు అన్నారు. మీలో ఎవరికైనా అట్లా 11 డేస్ వర్క్షాప్ ఫిజికల్గా జరిగినప్పుడు వచ్చి మేము 11 రోజులు ఉంటాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ పక్కన వాళ్ళకి చెప్పచ్చు, మీరు ఎవరైనా అటెండ్ అవ్వచ్చండి. ఇప్పటి నుంచి మనం చెప్తూ ఉంటే ఎవరైనా నలుగురికి దాని గురించి కొంత అవగాహన వస్తుంది. ఓకే అండి. మేడం 11 డేస్ వచ్చి ఉంటారట. ఇది ఆవిడ సినిమా దీంట్లో ఉన్నారు, రకరకాల చిన్నపిల్లలు ఉన్నారు, ఇన్ని పెట్టుకొని కూడా నేను వచ్చి కూర్చుంటాను అంటుంది. చాలామంది అవన్నీ ఏమీ లేకుండానే చాలా కష్టం అండి అంటుంటారు. ప్రతి ఒక్కళ్ళు నా ఏజ్ గ్రూప్, నాకన్నా చిన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం జీవించడం అనేది ముఖ్యం. వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. జీవితంలో ప్రతి బంధాల్లో ఎలా ఉండాలి అన్ని రకాలుగా ఈ L1 కోర్స్ చాలా ఉపయోగపడుతుంది. మన జీవిత గమనం కానీ, జీవిత విధానంలో కానీ, మన హెల్త్ ఇష్యూస్లో కానీ, మన బాండింగ్ విషయంలో కానీ, మనం పక్కవారితో మన బంధుత్వం విషయంలో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు టైంని వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. L1, L2, L3 అన్నీ చెయ్యండి ఖాళీ ఉన్నప్పుడు. విజయవాడలో దగ్గరగా ఉన్న ప్రదేశం వాళ్ళు కూడా L1 నిర్వహించమని మేడం గారిని నేను కోరడం జరిగింది. ఎవరికి వీలున్నా తప్పకుండా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీరు కూడా జాయిన్ అయ్యి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అమ్మ మనము దాదాపు 47 మందికి సర్టిఫికేట్ ఇవ్వాలి, 47 మంది మాట్లాడాలి. అందువల్ల ఎక్స్ట్రా ఏమీ లేకుండా ఈ 2 రోజులు ఎలా ఉంది, ఈ 2 రోజులు విన్న తర్వాత మీకు ఏమైనా చేయాలనిపిస్తుందా? మీరు ఏం చేయగలరు అంటే ఏదైతే తీసుకుంటే తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతామంట. లావ్ అయితే అంత బాగోదు, అందువల్ల తీసుకుని తిరిగి ఇచ్చేద్దాం. సరేనా అండి? PSSM ఫౌండర్ అయినటువంటి జీకే సార్కి, PSSM ఫౌండర్ అయినటువంటి పత్రిజీ గారికి, PSSM ఫౌండర్ అయినటువంటి పత్రిజీ గారికి, తర్వాత స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి జీకే సార్కి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ వర్క్షాప్కి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఇప్పుడు ఈ జ్ఞానం తీసుకొని మనందరం లీడర్షిప్గా ఎట్లా ఎదగాలనే దాన్ని నేర్చుకున్నాము. నేను నా శక్తి ఉన్నంత మేరకు నేను ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. లక్ష్మి గారు ఇక్కడ నిలబడతాం, వాళ్ళని మధ్యలో రావట్లేదు అంటున్నారు. కానీ ఎం నాగమల్లేశ్వరరావు గారు. మిస్ అయిపోయారండి, తప్పిపోయారు వాళ్ళు. తెల్లవారు దొరికారు మళ్ళా. నిన్న మధ్యాహ్నం మిస్ అయిపోయి తెల్లవారు దొరికారు కొంతమంది మాకు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మేడం గారికి,
జీకే సార్కి ఇక్కడ విచ్చేసినటువంటి మెడిటేషన్ మాస్టర్లకు కానీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దీంట్లో మేడం గారు చెప్పిన దాంట్లో సర్కిల్ అనే దాని గురించి చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ మేము చేసింది కూడా మెడికల్ ఫీల్డ్. దాంట్లో ఎలా ఉందో లీడర్కి ఉన్న లక్షణాలు దాంట్లో అయినా ఇలానే ఉంది, దీంట్లో కూడా అలానే ఉంది. కానీ దాంట్లో కొంచెం మోసం అనేది ఉంటుంది. కానీ దీంట్లో ఆధ్యాత్మికంగా కాబట్టి చాలా బాగుంది. మేడం గారికి కృతజ్ఞతలు చేస్తూ ఈ ప్రోగ్రామ్కి బాగా చాలా నేర్చుకున్నాం. 2 రోజుల నుంచి కూడా వచ్చి చాలా థ్యాంక్స్ మేడం. ఎం ప్రశాంత్ గారు. నెక్స్ట్ పేరు చదువుతాను, మీరు రెడీగా ఉండండి రావటానికి. ఏ సత్యనారాయణమూర్తి గారు రెడీగా ఉండండి తర్వాత. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. సో నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నిన్న ఈరోజు చాలా మంచిగా అనిపించింది సెషన్. సో ఇందాక లాస్ట్ సార్ చెప్పిండు కదా, సో సెషన్లో సో అంటే చెట్టు కొడుతుంటే సో గొడ్డలి స్నానం పెట్టి సో మళ్ళీ కొడితే సో చాలా బాగుంటుంది అనమాట. అంటే తొందరగా పని జరుగుతుంది అనమాట. సో లైఫ్లో కూడా సో మనం సో ధ్యానం చేస్తే సో రియల్గా లైఫ్లో చాలా పనులు చేస్తుంటాం. సో దాంట్లో ఇంక్లూడ్గా ధ్యానాన్ని ఇంక్లూడ్ చేస్తే సో చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు అని అర్థమైంది. సో దాంతోపాటు ఇంకొకటి చెప్పిండు సారు, ఇంపార్టెంట్ అండ్ సో అర్జెంట్. సో ఈ వర్క్ చేయాలి. 4 టైప్స్ ఆఫ్ కేటగిరీ చెప్పిండు కదా. సో ఇంపార్టెంట్, అర్జెంటుగా ఉన్నాయి, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో అది కూడా అర్థమైంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో ఇంకొకటి ఏంటంటే సో చిన్న స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నా. సో మీ అందరి పర్మిషన్ ఇస్తే చిన్న 1 మినిట్లో. సో మేడం ఒక స్టోరీ చెప్పాలనుకుంటా మేడం తొందరలోనే. సో మనలాగానే సో సో మాట్లాడుకుంటున్నారనమాట కృష్ణుడు సో ఇంకా రుక్మిణి. సో అప్పుడు రుక్మిణి కృష్ణుడిని అడిగిందనమాట. సో ఈ ప్రజలందరికీ, జనాలందరికీ సో కష్టాలు, బాధలు సో ఇవన్నీ ఎందుకని అడిగిందనమాట కృష్ణుడిని. సో అడిగితే కృష్ణుడు చెప్పిండు అనమాట. సో రుక్మిణితో చెప్పిండు, సో అజ్ఞానం వల్ల సో ఇవన్నీ బాధలు వస్తాయని. సో అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. సో రియల్గా ఆ జ్ఞానాన్ని ఇక్కడ అందిస్తున్నారనమాట. సో ఆ జ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక సో ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఏ సత్యనారాయణమూర్తి గారు. తప్పకుండా మొత్తం అంతా చెప్తానండి. టైం చెప్పద్దు, ఓన్లీ అదే. హలో ఫ్రెండ్స్, ఈరోజు పిఎస్ఎస్ఎం ఫౌండర్ ఈ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అలాగే మన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ జీకే గారికి, అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఈ 2 రోజులు కోర్సు మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. ఎంచేతంటే చాలా విషయాలు మనకి తెలుసు అనుకుంటాం, కానీ ఏ విషయాలు చాలా విషయాలు తెలియదు. అటువంటి తెలియని విషయాలు ఎన్నో మనకి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఈ జ్ఞానం చెప్పేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకి చాలా ఆదర్శంగా మనం వాళ్ళని తీసుకోవచ్చు. మనం చక్కగా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా మేడం గారు చెప్పినట్టు ఈ L1 కోర్సు కూడా చాలామంది అటెండ్ అయితే మంచిదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా L1 కోర్సులో జాయిన్ అయ్యి మన జ్ఞానాన్ని పొందవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
అయితే సింపుల్గా చెప్తానండి మేడం గారు. అయితే మనకి ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ మనకి ఎలాగా లీడర్గా ఎదగాలి అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. అలాగే ఇంకా ఆత్మజ్ఞానం గురించి కూడా చెప్పారు. అయితే చాలా విషయాలు నేర్చుకున్నాం. అన్నీ చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంకా చదువుకోవాల్సిన ముందు పుస్తకాలు కూడా చదువుతాను, చదివి చెప్తాను తప్పకుండా. అది క్లాస్ చెప్పాలి. క్లాస్ చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. మీరే ఇవ్వాలి. ఒక ఫోటో ఒకటి. చిన్న విషయం కాదు. నెక్స్ట్ టైం క్లాస్ చెప్పాలి. క్లాస్ చెప్పకపోతే ఊరుకోరుగా మీరు. నాతో విషయం చిన్నదేనే కాదు. నెక్స్ట్ టైం కంపల్సరీ మీ ఫోన్ నెంబర్ పట్టుకొని నేను ఫోన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే టచ్లో ఉంటాను మీకు. నేను కూడా చెప్పాలా? శైలజ అంటే మాత్రమేనా? ఇంకొక శైలజ ఉన్నారా? నో శైలజ. తీసుకోలేదా నువ్వు? తీసుకోలేదంట కదా? తీసుకోలేదు. అవునా? మాట్లాడమన్నా నువ్వు మాట్లాడలేవు. బాగోదు. అది కూడా చెప్పాలి తెలుసా. మనం అనుకుంటాం కొన్ని చిన్న పనులు కొన్ని పెద్ద పనులు అని. ఏవైతే మనకి చేతనవుతుందో అవి బ్రహ్మాండమైన పనులు. మనకి చేతనైంది మరొకరికి చేతకాని వస్తువు ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే చేతొచ్చో దానికి మించిన పని మరొకటి లేదు. అది అన్నం వండడమైనా కావచ్చు, కూరగాయలు కట్ చేయడమైనా కావచ్చు. పత్రిసారి దగ్గర కూరగాయలు కట్ చేయడం చూసారా మీరు? ప్రతి ముక్క ఒకే రకంగా ఒకే షేప్తో ఉండాలి. అది కూడా కళాత్మకంగా కట్ చేయంటాడు ఆయన. మరి అలా మనం ఆయన దగ్గర పోయి కట్ చేయాలంటే భయం. ఇది ఏంది, ఇది ఇట్లా కట్ చేయడం అని ఇలాగే అంటారు ఆయన. మరి అది విద్య కాదా? అన్నీ బ్రహ్మాండాలే, అన్నీ గొప్పవే, ఏది తక్కువ కాదు. నెక్స్ట్ మా పి నరసింహారావు గారు. ఇప్పుడు రాయడం కాదు సార్, ఇంతకుముందు ఏమైనా వెళ్ళారా అని అడిగారు ఆయన. హలో, అందరికీ నమస్కారం అండి. నేను చాలా ధ్యాన ప్రక్రియలు చేసిన తర్వాత 2017లో ఈ పిఎస్ఎస్ రావడం జరిగింది. ఇది సరైన ధ్యానం అని తెలుసుకుని ఈ దాన సాధన చేస్తుండగా లక్ష్మి గారు ఇంకొక కోర్సు ఉందండి, స్పిరిచువల్ ట్యాబ్లెట్ అని చెప్పారు. స్పిరిచువల్ అంటే ట్యాబ్లెట్ ఏంటి ఇది మళ్ళీ అది నేను అడిగాను తెలియక. ఆమె పద్వంతో ఈ కోర్సులో చేశాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్ కోర్స్ చేయకముందే నా అజ్జిగయ్య గారు పరిచయం అయ్యారు. నరసారావుపేటలో ఇక మాకు కలిసాము. అక్కడ ఆయనతో కలిసిన తర్వాత ఇక స్పిరిచువల్ ట్యాబ్లెట్ కోర్సు లెవెల్ 1 చేశాను. అలాగే లాస్ట్ ఇయర్ ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఇలాంటి క్లాస్ జరిగింది. ఆ క్లాస్ కంటే ఈ క్లాసు చాలా బాగా మంచి జ్ఞానం సంపాదించారు, మంచి జ్ఞానం ప్రబోధించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది ఈ కార్యక్రమం చేసిన మా ఇజ్వాడ మిత్రులందరికీ, లక్ష్మి గారు, నాగమణి గారు, శైలజ గారు, వీళ్ళంతా చాలా కృషి చేశారు. నేను టౌన్లో లేను, అందుకని నా సర్వీస్ ఎక్కువ చేయలేకపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజాలకు మంచి చెప్తున్నాను మేడం. మచిలీపట్నం, నా నేడు మచిలీపట్నం, ఇంకా అది నేను తీసుకున్నాను. సర్టిఫికెట్ అంటే ఊరికే కాదు మీకు ఇచ్చేది, బాధ్యత అప్పచెప్తున్నారు. నేను 3 సర్టిఫికెట్లు తీసుకున్నా, ఇప్పుడు 4వది ఇస్తా ఉన్నా, నాకు వద్దన్నా. అంటే ఏమీ చేయలే, 3 సర్టిఫికెట్లు తీసుకుని నేను ఏమీ చేయలే. ఇంకా 4వది తీసుకుని ఏం చేస్తాను అనేసి సర్టిఫికెట్ నాకు వద్దని చెప్పాను. మీరందరూ పని చేయండి, నేను చేయలేకపోయినా మీరందరూ చేస్తారనేసి ఆశిస్తున్నాను.
ఓకే. శ్యామలాదేవి గారు. వెంకటేశ్వర గారు పని చేయలేదంటే లక్ష్మీ మేడం ఒప్పుకుంటారా? వెంటనే వచ్చేసారు. వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే ఎంత ఎక్కువ చేసి చూపిస్తారు, మాటలు చెప్పరు, నోరు విప్పరు. ఆయన ఒక రోజున ఈ ధ్యానంలో ఉండగా ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్ మేడం గారిది 60 రోజులు క్లాసు విన్నాక ఆయనకి నచ్చి ఈ కోర్సు జీకే గారు నర్సరావుపేట సుశీల మేడం వాళ్ళ ఇంటికి వస్తున్నారనే విషయం తెలిసింది. సరే మమ్మల్ని కూడా రమ్మన్నారు. అంటే L1 కోర్స్ అయింది కదా, సార్ని కలవడానికి రమ్మంటే బయలుదేరాము. మాకు కుదరక 1 డేనే వెళ్తున్నాను. సార్ మీరు కూడా రండి అంటే సారు వద్దామని రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత మనలోనే ఉన్న ఒక మేడం సూర్యలత గారని, ఈ సార్కి 70 ఏళ్ళు దాటిపోయాయి కదా, ఆయన ఏమి పనిచేస్తారు ఇప్పుడు ఈ వయసులో, ఆయన ఎందుకు జీకే గారి దగ్గరికి తీసుకురావడము అని చెప్పారు నాతోటి. నేను వెంటనే గౌతమి గారికి కాల్ చేశాను. ఏంటమ్మా ఇలా అంటున్నారంటే, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు మేడం, అలా అనకూడదు, సార్ని కలవడానికి వస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా రమ్మనండి, తీసుకురండి అని చెప్పారు నాతో. నేను వెంటనే చెప్పాను ఆ రోజు, సార్ వాళ్ళకి ఆ విషయం చెప్తే ఆగిపోతారని, అది నా మేడం చెప్పారు కదా గొంతులోనే ఉంచుకోవాలని, వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం నేను సార్ వాళ్ళిద్దరికీ చెప్పాను. నరసింహారావు గారు అండ్ వెంకటేశ్వర గారు ఇద్దరు నర్సరావుపేట రావడం జరిగింది. ఆ రోజు జీకే గారిని కలవటం, ఆయన స్పీచ్ వినటం, తర్వాత ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్లో ఉన్న నాలెడ్జ్ని తీసుకున్న తర్వాత శ్రీదేవి గారి ఇంట్లో 11 డేస్లో కూడా మళ్ళీ ఆ సార్ వాళ్ళు ఇద్దరు రావటం, ఒకళ్ళు ఆగిపోయారు. వెంకటేశ్వర గారు కంటిన్యూ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న రోజు నుంచి నిద్ర పట్టట్లేదట. జీకే గారు మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఒక బాధ్యత అప్పచెప్పారు, మనం ఏం చేయాలమ్మా అని నాకు కాల్ చేశారు. సార్ మరి మనం అందరం కొంతమందిని కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి నరసింహారావు గారి ఇంట్లో ఒక టీమ్గా ఏర్పరచుకొని అందరం కలిసి ఒక మేడంని అడగటం జరిగింది. అదే టైంలో కొంచెం ప్రవీణ మేడం గైడెన్సు, ప్రసూన మేడం గైడెన్సు అండ్ నాగమణి గారి గైడెన్స్ తోటి మనము పోరంకిలో ఒక కమ్యూనిటీ హాల్ ఒక 3 నెలలు చూస్తామండి మీరు ఎలా నడుపుతున్నారో అని చెప్పారండి ఆ రోజున ఆ కమిటీ సభ్యులు. కమిటీ కూడా మారిపోయింది కానీ 4 సంవత్సరాల పైన నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి వెంకటేశ్వరరావు గారు అండ్ ప్రసాద్ గారు 9 మంది మేము ఉన్నా కూడా, మేము వెళ్ళినా వెళ్ళకపోయినా, వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు అనకుండా ప్రతి బుధవారం హాఫ్ డే క్లాసు, పౌర్ణమి అమావాస్య ఫుల్ డే క్లాసు జరపడం నిర్వహించడం వాళ్ళిద్దరు బాధ్యతగా తీసుకున్నారు. కుర్చీలు తొడవటము, హాలు తొడవటము, మంచినీళ్ళు తెచ్చి పెట్టడము, టీలు అందించడము, ఆర్గనైజింగ్ చేయటము, మేడమ్స్ని అండ్ మాస్టర్స్ని పిలవడము, ఈ బాధ్యత అంతా చేస్తూ ఉండేవారు. ఒక 6 నెలల పాటు నాగమణి గారు నేను కూడా వంట చేసి పట్టుకెళ్ళేవాళ్ళమే కమ్యూనిటీ హాల్కి. 6 నెలల తర్వాత పోరంకి అద్భుతంగా తయారైంది. ఓహో జీకే గారు ఇందుకే చెప్పారు పోరంకి నా సొంతూరు లాంటిదని చెప్పడం జరిగిందట. అది మాకు 6 నెలల తర్వాత అర్థమైందండి. ఇప్పుడు అక్కడ కనీసం ఒక 30 to 40 మంది, 40 to 45 మంది వరకు కూడా కంటిన్యూగా అక్కడ అటెండ్ అవ్వటం, అక్కడ ఒక సెంటర్ నిర్వహించడం, తర్వాత మన బ్రహ్మర్షి సెంటర్ రావడం, ఆ తర్వాత కానూరులో మరి కాశీ విశ్వేశ్వరి గారి ఇంట్లో కూడా ఒక క్లాసు నిర్వహించటం, ఒక సెంటర్ లాగా ప్రతి మంత్ కూడా ఫుల్ డే వర్క్షాప్ జరపడం, తర్వాత మళ్ళీ ప్రసాద్ గారి సెంటర్ ఓపెన్ చేయటం, ఆ సరౌండింగ్ వాళ్ళకి ఆయన నిర్వహించటం. అద్భుతంగా ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్కి వచ్చాక మన గోల్ అర్థమయ్యాక ఎవరు బాధ్యతల్లో వాళ్ళు అందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారని నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు 3 సర్టిఫికేట్ పని అయిపోయింది, ఇంకా లేటెస్ట్ ఒక సర్టిఫికేట్ ఉంది, ఆ సర్టిఫికేట్ తీసేసుకున్నారు, దాని పని చేయండి. మిగతా 3 పనులు అయిపోయాయి మీకు. శ్యామలాదేవి గారు మాట్లాడండి అమ్మా. నేను కొత్తగా వచ్చాను మేడం, మాట్లా నా పేరు శ్యామలాదేవి అండి, మాది విజయవాడ అయోధ్య నగర్ అండి. మేము అయోధ్య నగర్లో ఉంటాము. 5 years అయింది నేను ధ్యానంలోకి వచ్చి. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే విన్నాను కానీ ఇదేదో అనారోగ్యం ఉన్నోళ్ళకి కావాల్సి ఇది అన్నట్టుగా ఏదో అనిపించింది నాకు. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే లెవెల్ 1 కోర్స్ కూడా నేను అదేం చేయలేదు, నాకు తెలియదు. అరుణ మేడం గారు ఈ మధ్య పరిచయం అయ్యి, అమ్మ నువ్వు లెవెల్ 1 జూమ్లో అటెండ్ అవ్వు అని పాపం ఆవిడ బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకా ఇక్కడ 2 days ప్రోగ్రామ్ ఉంది, మన ఊరే కదా వెళ్ళొద్దామని వచ్చాను. నేను వర్కింగ్ ఉమెన్ యాక్చువల్గా, అసలు నాకు కుదరదండి, బాగా బిజీగా ఉంటాను. నిన్న వచ్చాను, ఇవాళ రాకూడదు అనుకున్నాను, కానీ తెల్లారి లెగిసిన కాడి నుంచి ఎప్పుడు వెళ్దామా, ఇక్కడ ఎంతో విజ్ఞానం ఉంది. మేడం గారు ప్రసన్న మేడం గారు చాలా అద్భుతంగా ఎంతో మంచి సబ్జెక్ట్ అందిస్తున్నారు. మనము మన ఊళ్ళో అందుకోకపోతే ఎలాగా అని చెప్పేసి పొద్దున్న నుంచి ఒకటే
బాగా ఇదిగా అనిపించి నేను ఎలాగోలా వచ్చేసాను. చాలా బాగుందండి. నాకు తెలిసిన నాలెడ్జ్ని అందించడానికి ప్రయత్నిస్తాను. అందరికీ థ్యాంక్ యూ. మీ దీంతో నేను కూడా వర్కింగ్ ఉమెనే, సరేనా? చాలా పనులు చేయొచ్చు వర్కింగ్ ఉమెన్ అయినా కూడా. జి రామకృష్ణ ప్రసాద్ గారు. మాస్టర్స్, మీరు మొదటి చెప్పే అంతే, మనం అందరికీ మన గురువు అంటే గౌరవం ఉంది, మనం అంటే ఒకరికొకరికి అభిమానం ఉంది. అవన్నీ మానేసి ఈ 2 రోజుల వర్క్షాప్లో ఏంటి, ఎందుకంటే అందరూ మాట్లాడాలి కదా, అర్థం చేసుకోవాలి మనము. ఈ 2 రోజులు వర్క్షాప్ ఎలా ఉంది, మనం దీన్ని ఏం చేయగలం, అదే చెప్పాలి మనం. ఓకేనా? ఇలా రండి సార్. ఓకే, నమస్తే మాస్టర్స్. నేను ఇప్పటి వరకు కూడా వ్యక్తిగత చైతన్యంతో నేను మూవ్ అవుతూ ఉన్నాను మాస్టర్స్. సో ఈ 2 రోజుల వర్క్షాప్ని నేను చూసిన తర్వాత, సో వ్యక్తిగా కన్నా కూడా సామూహికంగా లేదా సంఘపరంగా మనం గనక వర్క్ చేసేటట్లయితే ఇంకా ఎక్కువ రిజల్ట్ను పొందవచ్చు అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. సో దానికి నేను కృషి చేస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పి బాలాంబిక గారు రెడీగా ఉండండి. నెక్స్ట్ ఏ రాజేశ్వరి గారు రెడీగా ఉండండి. ఏ రాజేశ్వరి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాంబిక. నేను నిన్న ఈరోజు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాయకత్వ లక్షణాలు కానీ, సర్కిల్ కాన్సెప్ట్ కానీ, ఈ రెండిట్లో ఏంటంటే నాకు మేడం గారు చెప్పిన దాంట్లో బాగా నచ్చింది. రకరకాల మనుషులు ఉంటారు, అందరినీ కలుపుకొని పోవాలి, ఎవరిలోనూ మనము ఏ తప్పులు ఎంచరాదు. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అంతేకాకుండా ఈ 2 రోజుల్లో నేను తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అందరికీ అందించడానికే నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్. రండి. ఓకే, తీసారండి సార్, రామకృష్ణ గారు తీసారు. ఓకే, థ్యాంక్ యూ. రండి. ఇట్లా నుంచి. అందరికీ నమస్కారం అండి. నేను హౌస్ వైఫ్ని, మాది మచిలీపట్నం. నా పేరు రాజేశ్వరి. నేను మేడం చెప్పిన సర్కిల్స్ గురించి ఇప్పుడే తెలుసుకున్నానండి. నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడిన అస్సలు, మా బంధువులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపును. ఇప్పుడు మేడం చెప్పిన తర్వాత అన్నీ ప్రయత్నిస్తానని చెప్తున్నాను. గౌతమి రామ. వదిలేసామనుకోండి బంధువుల్ని, మళ్ళా పుట్టాలి వాళ్ళ ఇంట్లో పోయి. ఇప్పుడే మాట్లాడేసి అయిపోతుంది పని. అట్లా నమస్తే మేడం. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను ఈ ఛానల్లోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. పిల్లల్లో కూడా ఎక్కువగా నవ్వుతూ ఉంటే వీళ్ళు ఎందుకు నవ్వుతారు, చెప్పేది వినరేంటి, వీళ్ళు కొట్టినా నవ్వుతూ ఉంటారేంటి అనుకునేదాన్ని. ఇప్పుడు తెలిసింది నాకు, నవ్వటం అనేటటువంటిది ఒక వరం అని. నవ్వటం అనేది 4 విధాలు చేయటం అని ఇంతవరకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది చాలా మంచిది అని చెప్పారు. అలాగే ఆనందించడం అంటే ఏంటి, మన జీవితంలో మనం ఆనందంగా ఉంటేనే మన పక్కన వాళ్ళని కూడా చాలా ఆనందంగా ఉంచడానికి మనం ప్రయత్నించవచ్చు అనేటటువంటి విషయం నాకు అర్థమైంది. అలాగే నేను ఈ లీడర్షిప్ క్వాలిటీసు, ఈ ధ్యానంలో ఉన్నటువంటి
స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి కూడా చాలా తెలుసుకున్నాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తానని సభాముఖంగా చెప్తున్నాను. అక్కడ ఇటు రండి అమ్మా, వెళ్ళిపోకండి. ఆమె చేతికి ఎందుకు ఇస్తాను? అవును, ఆయన తర్వాత ఎవరు? ఫోటో తీసుకుంటాను. కూర్చుంటారా? కూర్చోండి, అయితే కూర్చోండి. అందరికీ నమస్కారం. చెప్పిన టాపిక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫస్ట్ టాపిక్ మన లక్ష్మీ ప్రసన్న మేడం ఈ ధ్యానాన్ని సమాజంలో కానీ మిగతా అన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళటం, సర్కిల్స్ వేసి శుభ్రంగా చక్కగా చూపించారు. కానీ ఈ ప్రయత్నం మామూలుగా మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాటిల్లో కానీ వీటిల్లో కానీ ధ్యానం వాళ్ళకి చెప్పటం, వాళ్ళేదో చేయటం, ఇది చేస్తున్నారు. కానీ దాంట్లో మాత్రం ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. వేరే యాక్టివిటీస్ ఏది మిగతా యాక్టివిటీస్ అంటే తెలుసుగా, ఈ పేకాట ఆటికి వీటికి అంటే మాత్రం చెప్పకుండా ఓ ఎగబడి వస్తారు. మెడిటేషన్ చేసుకుందాం రమ్మంటే మాత్రం ఎక్కడ ఒక్కడు కూడా రావట్లా. ఇది ఏంటిట్టా చెబుతున్నానని అనుకోపోకండి. ఒకటి నేను ఈ సిద్ధాంత అకాడమీకి వైస్ ప్రెసిడెంట్ని. మన గోపాలకృష్ణ గారి బ్రదరు అక్కడ బెంగళూరులో ఉన్నారు. ఆయన తీసుకొచ్చి ఒకసారి ఈ టీచర్స్ అందరికీ, ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక క్లాస్ అనుకోండి, ఏదన్నా ఒకసారి లెక్చర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళకి మాత్రం వాళ్ళని అడ్రస్ చేయమని చెప్పేసి నేను కోరుదామని అనుకున్నాను. గోపాలకృష్ణ గారు వస్తే అది చెప్దాం అనుకున్నా. ఇది నా ప్రయత్నం, నేను చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ది లీడర్షిప్ క్వాలిటీస్ నేను ఒక 30 years బ్యాక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేశానండి. బెంగళూరు నుంచి ఒక ఆయన వచ్చారు, 3 days. చాలా వరకు దీంట్లో నేను ఇంప్లిమెంట్ చేస్తానే ఉన్నాను. లక్ష్మీ ప్రసన్న గారి ఏబిసి కాన్సెప్టు అది కొంచెం కొత్తగా అనిపించింది. మిగతా L1 కూడా ఈ మధ్య ఇక్కడ పెట్టినప్పుడు 3 years బ్యాక్ ఇద్దరం చేసాం. మొన్న యాక్చువల్గా పౌర్ణమి ధ్యానానికి రావుచర్ల వెళ్దామని ఈయన అడుగుతుంటే వాట్సాప్లో ఇది కనపడింది అనమాట. జస్ట్ నెక్స్ట్ డే క్లాసు. ఇది దానికన్నా ఇంపార్టెంట్. L1 L2 చేసిన వాళ్ళు రావాలంటే L1 అయిన దగ్గర నుంచి L2 చేయాలని ఉంది. జూమ్లో మేమిద్దరం, ఈయన కుదరపోయినా నేను చేద్దాం అనుకుంటున్నాను. అది దానికి ఉపయోగపడుతుందని వచ్చాము. ఈ చాణక్య అనేది నేను ఫస్ట్ టైమే చూశాను, మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో నాకు తెలీదు. జీకే సార్ మాకు 25 years పత్రి సార్తో పాటే పరిచయం. ఈ మధ్య మా ఊర్లో 2 years బ్యాక్ ఇక్కడే ఈయన హక్ చేసుకుని కన్మూరులో పిరమిడ్ కట్టించమన్నారు, కట్టించాము. అది ఓపెనింగ్ అయింది. అక్కడ మొట్టి ధ్యానం అక్కడ మా రోడ్లో ఇన్స్టిట్యూషన్స్లో చూపించి, అదే ఒట్టి ధ్యానం నేర్పించినాక ఈ L1 L2 ఇవన్నీ మా రోడ్లో వాళ్ళకి, మా ఊర్లో వాళ్ళకి, మా ఇన్స్టిట్యూషన్స్లో కూడా 20,000 మంది ఉన్నారు. స్టాఫ్ 3,000 ఉన్నారు.
ఒట్టి స్టాఫ్కి ఒట్టి ధ్యానం అంటే ఎవరు అట్రాక్ట్ అవ్వట్లా. ఈ 25 years నుంచి నేను ఇయర్లీ ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను, ఇన్స్టిట్యూషన్స్లో చెప్పిస్తూనే ఉన్నాను. కేజీ టు పీజీ 18 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి సిద్ధార్థ. ఆ ఫౌండర్ వైవీరావు గారు అమ్మాయిని, నేను దాంట్లో మెంబర్ని. వాళ్ళకి స్టాఫ్కి ఇది ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది నాకు. దాంతో కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతారు. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా అందరికీ. ముందు మెడిటేషన్ ఆల్రెడీ వచ్చింది కదా వాళ్ళకి, ఇంకా స్టాఫ్కి ఇది నేర్పిద్దామని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు. నా పేరు విజయలక్ష్మి అండి. L1 కూడా చేశాను 2 times, కానీ L2లో చాలా నేర్చుకోవాల్సి ఉంది సబ్జెక్టు. కానీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ఈ క్షణం నుంచి. స్వధర్మము, కుటుంబ ధర్మము, గృహస్థ ధర్మము, ఆశ్రమ ధర్మాలన్నీ ముందు అలవర్చుకుంటాను ఈ క్షణం నుండి. థ్యాంక్ యూ. ఈ జ్ఞానాన్ని అందించిన వారందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకే, మాకు ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఉదయం లేచి వచ్చేయాలి అంతే, ఏం మాట్లాడకుండా వచ్చేయడమే. నీకేం చేత అవుతుందో అది చేయడమే, అదే సేవ చేయడం. ఈరోజు స్టేజీ మీద ఉన్న మాస్టర్స్కి, స్టేజీ ముందు ఉన్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కొత్తగా వచ్చాను, ప్రసాద్ గారి ద్వారా ధ్యానంలోకి కొత్తగా రావడం జరిగింది. రావడంతోనే L1 కోర్స్ నేర్చుకోవడానికి నేను వచ్చిన 40 రోజులు మెడిటేషన్ క్లాసులు పెడితే వెళ్ళాను. L1 కోర్స్ అంటే ఇది మామూలుగా మెడిటేషన్ ఉంటుంది అనుకున్నాను. వెంటనే ఎగ్జామ్ రాపించడం, పంపించిన తర్వాత తెలిసింది. జీకే సార్ ద్వారా ఇట్లా వెళ్ళటం నాకు చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ అందరూ ఆత్మ కుటుంబం, ఎందుకంటే ఎన్నో జన్మల రుణబంధం ఉంటేనే ఇట్లా మీ అందరి ద్వారా జ్ఞానాన్ని నేర్చుకొని 10 మందికి ఉపయోగపడాలనే కోరికండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు సర్కిల్స్ కాదు, ప్రసన్న మేడం గారు అంటే నేను ఇప్పుడే రావడం అండి, అసలు బయటికి కూడా రాలేదు. మొన్న ఒక 3 నెలల నుంచి నేను ధ్యానం నేర్చుకోవడానికి వచ్చాను. ఈ జ్ఞానం అన్నది కూడా ప్రాపంచికంగా బుక్స్ చదువుకొని మన ఫ్యామిలీ కోసం జాబ్స్ చేయటమే కాకుండా స్వచ్ఛందంగా ఇంతమంది మాస్టర్స్, పైనున్న మాస్టర్స్ ద్వారా మనందరం తీసుకున్న జ్ఞానం ఎంతోమందికి పంచాలని తపన అయితే ఉంది. నా వంతు నేను చేస్తాను. మేడం గారి ద్వారా సర్కిల్స్ వేసి చూపించారు. అవి కుటుంబం పరంగా ఎలా చేయాలి, మనం ఏదైనా బ్లాక్స్ వస్తే దేనికి వస్తుందని బాధపడుతున్నాం కదా, అది ఎందుకు వస్తుందంటే మనలోనే ఉందని మేడం గారు చూపించి, ఎలా పిల్లలకైనా బయట వాళ్ళకైనా ఎలా ఈ మన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే బయట ప్రపంచంకి వెళ్తే ఏ విధంగా ఉండాలన్నీ అది చూసిన తర్వాత చాలా ఒక ఫుడ్ పెట్టేసి అది టేస్ట్ అని చెప్పి ఏది టేస్ట్ అని చెప్పలేను. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఈ జ్ఞానాన్ని అందించినందుకు. మా టీచర్ గారికి మాత్రం నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మేడం. పత్రిజీ గారు నిజంగానే పత్రిజీ గారి ద్వారానే మళ్ళీ మీరే మేడం గారు అసలు పిల్లలకి ఒక తల్లి ఏదన్నా పిల్లలు సరిగ్గా వినట్లేదనుకో ఇలా అని అలా చెప్తారు. మేడం గారు అలా ఉండి నేర్పిస్తుంటే నేనైతే హృదయంలో అలాగే అనుకున్నా. అసలు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా నిలబడి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మాత్రం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఎక్కువ సి పార్వతీలక్ష్మి గారు నెక్స్ట్. సి పార్వతీలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పార్వతీలక్ష్మి. నేను L1 చేశాను అండ్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. బయట అవుట్ సైడ్ వరల్డ్లో అడ్మినిస్ట్రేషన్ అదంతా చూస్తున్నాను. దిస్ ఇస్ నాట్ న్యూ టు మీ. ఇది ఇప్పుడు ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలన్నది ఈ టూ డేస్లో ఇక్కడ ఎలా అప్లై చేయాలి అన్నది బాగా క్లారిటీ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, 2 కాన్సెప్ట్స్ విచ్ ఆర్ న్యూ టు మీ, ABC కాన్సెప్ట్ అండ్ ద సర్కిల్ కాన్సెప్ట్. నేను ఎక్కడ ఏది మిస్ అయ్యాను అన్నది అర్థమైంది.
సో ఇవి రెండు ఇంప్లిమెంట్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న మ్యామ్. రాజకుమారి గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజకుమారి. నేను విజయవాడ. నేను జానంలోకి వచ్చి 6 సంవత్సరాలు అయింది. మేడం గారి క్లాస్ ఇదే మొదటిసారి 2 days వర్క్షాపు. అంతకుముందు భారతీ నగర్లో క్లాస్ విన్నాను, కానీ అది ఈ సబ్జెక్ట్ కాదు. కానీ ఈ 2 రోజుల్లో ఏంటంటే నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ అనేవి మనం వాటిల్లో కొన్నే మనకు ఉంటాయి, కానీ వాటన్నిటినీ కూడా విపులంగా వివరంగా తెలియజేసిన ఈ వర్క్షాపు అందరికీ కూడా చాలా ఉపయోగకరము. ఇవేంటంటే మనం తెలుసుకొని ఇతరులకు కూడా తెలియజేయాలనే ఉత్సుకత ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఏంటంటే ఇది 11 రోజుల్లో వర్క్షాప్ చేస్తే ఇంకా మనం బాగా తెలుసుకుంటామనేది నేను తెలుసుకున్నాను. చాలా వరకు నేను కూడా ఇది ఆచరణలో పెట్టి అప్పుడప్పుడు క్లాసులకు కూడా వెళ్తూ ఉంటాను మేడం. నేను ఇది చెప్తాను. ఈసారి వర్క్షాప్ అవును. అయితే నేను కూడా ఈసారి 11 రోజుల వర్క్షాప్లో చేరతాను. చేరితే నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఉన్నంతలో జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని 10 మందికి అందజేయాలి. అలాంటి జ్ఞానాన్ని తక్కువ సమయంలో ఇందాక సబ్జెక్టు నిన్న ఇవాళ చెప్పిన వాళ్ళు ఎంతో అద్భుతంగా చెప్పారు. అసలు వాటిని ఎందుకంటే జ్ఞానం అనేది అనంతం అన్నదానికి ఇదే ఉదాహరణ. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించిన ఆ ఒంగోలు టీం అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతటి వాళ్ళని తయారు చేసినందుకు కూడా చాలా మేడం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వీళ్ళు ఇలా నిలబడి వంటలు బాగా చక్కగా చేసి మనకి చక్కటి భోజనము ఈ వర్క్షాప్ నిర్వహించిన ఈ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి వెళ్ళొద్దు, మనం అందరం గ్రూప్ ఫోటో తీసుకోవాలి విత్ సర్టిఫికేట్స్తో. పార్వతి గారు ఎక్కడికైనా బయలుదేరుతున్నారా? కూర్చోండి గమ్మున. నెక్స్ట్ ఎవరమ్మా? అందరికీ నా ఆత్మ ప్రణామాలు. పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ, ప్రసన్న మేడం గారికి. ప్రసన్న మేడం గారి క్లాసెస్ అన్నీ విన్నాను, ఏది మిస్ అవ్వలేదు నేను చాలా వరకు. ఈ 2 రోజులు జరిగిన క్లాసెస్ కూడా మాకు చాలా జ్ఞానం ఇచ్చాయి. అంటే ఎందుకు వస్తున్నాయి ఈ కొన్ని తెలియని డిసీజెస్ మాకు ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఈ 2 రోజుల క్లాసెస్ చాలా ఆన్సర్స్ దొరికాయి నాకైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా జరిగాయి మేడం ఈ 2 క్లాసెస్. థ్యాంక్ యూ మేడం. ఏం చేస్తారు మరి? సర్టిఫికేట్ పట్టుకెళ్ళి ఏం చేస్తారో చెప్పారంటే ఏమైనా చేయాలి కదా, దాన్ని చేస్తారా? ఓకే, తీసుకో మేడం. నెక్స్ట్ మా నా పేరు రాజారాం అండి. మరి అంతకుముందు శ్రీదేవి మేడం గారి దగ్గర నేను అంతకుముందు క్లాస్లో నేర్చుకున్నానండి. అప్పుడు చాపరా లక్ష్మి గారు మేడం గారు చాలా కృషి చేశారు. అసలు దీంట్లో రావడానికి చాలా బాగా కృషి చేశారు. నేను 3 years బ్యాకే కోర్స్ చేశాను, కానీ దాని మీద ఇంకా పట్టు సాధించలేదు. ఈరోజు చంద్రావతి మేడం గారు కూడా మంచి టీంని ఏర్పాటు చేశారు. వాళ్ళ టీం అంతా బాలాంబిక మేడం గారు కానీ, షమీమా మేడం గారు కానీ, దులేఖ మేడం గారు, వీళ్ళంతా చాలా అద్భుతంగా చెప్పారు. వాళ్ళని చూస్తే నాకు ఈర్ష్యగా ఉందని చెప్పాలి. మరి ఆ సబ్జెక్ట్ నేను ఇంకా మెరుగుపరుచుకోవాలని చెప్పేసి మరి ఎంత కార్యక్రమాన్ని బాగా నడిపించినటువంటి మరి ఈ వేదిక ముందున్న వాళ్ళు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నా ఆత్మ ప్రమాణాలు తెలియజేసుకుంటూ వారిని ఎప్పుడూ ఫాలో అవుతానని, మరి ఈ సర్టిఫికేట్తో నా బాధ్యత ఇంకా పెరిగింది. ఇంకా వాళ్ళని ఫాలో అవుతే చాలు, నేను కృషి చేసినట్టే దీనికి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఇంకా టీంలో నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. రండి మా, మీకు అప్పు చెప్పేస్తున్నాం. వచ్చేసరి మళ్ళీ ఈయన కూడా పట్టుకొని వచ్చేయండి మీరు క్లాస్కి. నెక్స్ట్ టైం ఈయన కూడా క్లాస్ చెప్పాలి.
హలో, నా పేరు ఏపీ శాస్త్రి. మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్లో డీజీఎం ఫైనాన్స్గా రిటైర్ అయ్యాను. నేను బేసికల్గా వైజాగే బేసికల్ సార్. నేను వర్క్ చేసినంత హైదరాబాద్లో పనిచేశాను. నేను హైదరాబాద్ పనిచేసినప్పుడు ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండేది ఫైనాన్స్ కాబట్టి నేను ఈవినింగ్ వచ్చి చేసుకున్నాను. నేను చేసింది ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. అయినా సరే మెడిటేషన్ వల్ల రిలాక్స్ అవుతానని చెప్పి చేసుకున్నాను. నేను రీసెంట్గా రిటైర్ అయిపోయి 21 రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. ప్రతి సండే వస్తున్నాను. నేను జీకే గారి గురించి తిరుపతి వెళ్ళినప్పుడు బాగా విన్నాను. జీకే గారు అంటే ఎవరు అనుకున్నా నాకు తెలియదు అసలు. లక్ష్మీప్రసన్న గారి గురించి ఎక్కువగా అందరూ అన్నారు అనమాట. అక్కడ చాలా మేము వెళ్ళిన ఆశ్రమానికి వెళ్ళాను. నేను రామరెడ్డి గారును నేను క్లాసులు చెప్తుంటాను అక్కడక్కడ ప్రతి దగ్గరికి వెళ్ళి. నేను ఫస్ట్ టైం జీకే గారు చూడలేదు. ఇప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి మేడం చాలా బాగుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ చెప్పింది చాలా ఇంప్రూవ్ అవుతుంది అందరికీ. ఇలాంటిది ఏంటి మన స్కూల్స్లో పెడితే బాగుంటుంది అని నాకు ఉద్దేశం మేడం. మీరైనా అవకాశం ఇస్తే మనం విజయవాడలో ఒక టీమ్గా ఏర్పడి స్కూల్లో చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే చాణక్యుడు అన్నాడు రాజనీతి, ఆర్థిక శాస్త్రము, మళ్ళీ ఫైనాన్స్ అన్నింటిలో అనమాట. చాణక్య నీతి అంటే ప్రతిదాని నీతి ఉంటుంది అనమాట. అది మనం స్కూల్ చెప్తే స్కూల్ పిల్లలందరికీ ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం మేడం. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ మంచి టాపిక్స్ ఎంచుకున్నారు మీరు. థ్యాంక్ యూ మేడం. ఉన్నారులేండి, మన యొక్క ఏదైతే పర్పస్ ఉంటుందో పర్పస్ వైజ్ పట్టుకొని దాంతో చేయగలగాలి. నాగమణి రామా. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆత్మబంధువులను కలుసుకోవటము. ఈరోజు మనం నిన్న ఇవాళ నేర్చుకున్న టాపిక్స్లో నాకు బాగా నచ్చింది పార్క్ కాన్సెప్ట్. మేడం చెప్పారు కదా, పార్కులో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేయడానికి ఒక్కొక్కళ్ళని ఎలా ప్రేరేపించుకొని మనం మార్చుకోవాలి అనేది. తర్వాత ఏబీసీ ఎథిక్స్, అలాగే సర్కిల్ కాన్సెప్టు, ఈ 3 నాకు బాగా నచ్చినాయి. ఆల్రెడీ నేను నిన్న రాత్రి చంద్రావతి మేడం తోటి మాట్లాడాను కొన్ని ఎలా సాధించాలి అనేది, మా ఊరి దగ్గర ఉన్నటువంటి ధ్యాన కేంద్రంలో ఎలా చేయాలి అనేది. ఇవన్నీ నేను పాటించి కొంచెం నా వంతు సహాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ. కే కోటేశ్వరమ్మ గారు. పితామహ పత్రిజీ గారికి నమస్కారం. పితామహ పత్రిజీ గారికి నమస్కారం. ధన్యవాదములు మీ ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ విన్నాను నిన్న ఇవాళ చాలా బాగుంది. నిన్నటికంటే కొంచెం ఈరోజు కొంచెం అర్థమైంది నాకు కూడా, అంతకుముందు తెలీదు. నేను ఇప్పుడే మాట్లాడటం కూడా పద్మజ గారి వల్ల నేను ఇక్కడికి వచ్చాను, రాగలిగాను. చాలా బాగుంది స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ క్లాసులు, బాగా చెప్పారు అందరూ. ధన్యవాదాలు అందరికీ. బాగుంది కదా, ఎలా ఉంది? ఎలాగో ఉందా? సరే. బ్రహ్మర్షి మహా పత్రిజీ గారికి, గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. స్టేజీ వాళ్ళకి హాజరైన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. ఈ 2 రోజులు వర్క్షాపు చాలా బాగా ఉంది. మేడంది సర్కిల్ కాన్సెప్ట్స్ బాగా నచ్చింది నాకు. ఈ వర్క్షాప్ ఇదే ఫస్ట్ సారి నేను హాజరు కావటం. థ్యాంక్ యూ మేడం. మీ ఇంట్లో తగిలిచ్చేయండి సార్, ఆచరణలో పెట్టాలి. అందరికీ నమస్కారం అండి. నేను ఈ 2 డేస్ వర్క్షాప్లో ఫస్ట్ యుగ మార్పు మేలుకొలుపు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది, కొత్త కాన్సెప్ట్.
తర్వాత సర్కిల్ కాన్సెప్ట్ తర్వాత 1 మినిట్ కాన్సెప్ట్, ఈ 3 నాకు బాగా అర్థమైనాయి. సర్కిల్ కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే నేను కొంతమందికి నచ్చకపోతే వదిలేస్తూ ఉంటా, పట్టించుకోని వాళ్ళ గురించి, అది చేయకూడదు అనేది అర్థమైంది. 1 మినిట్ మేనేజర్లో ఏంటంటే 1 మినిట్లోనే మనం డెసిషన్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది బాగా నచ్చింది. వీటి కోసం నేను ప్రయత్నిస్తాను మేడం ఇంక నుంచి. థ్యాంక్ యూ మేడం. జీ హైమావతి గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి, స్వర్ణమాంబ అమ్మవారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు ఈ 2 రోజులు చాలా జ్ఞానం అయింది. అంటే నేను ఇదివరకు చేసి మానేసి ఉన్నాను, మళ్ళీ ఒక 6 నెలలు బట్టి కంటిన్యూ చేస్తున్నాను. నమస్కారం అందరికీ. ధ్యానం చేయడం మొదలుపెట్టారు అయితే. ఇదివరకు చేసి 2 ఏళ్ళు మానేస్తున్నాను. మేడం కాశీ విశ్వేశ్వరి గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ, నా ముందు నా దేవుళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. చాణక్య శిక్షణ శిబిరం ఈ అటెండ్ అవ్వటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ చాలా జ్ఞానం ఉంది. అంటే మనమే దివ్యాత్మ స్వరూపులం అని తెలుసుకున్నాము. అది బయట జనానికి చెప్పినా అర్థం కావట్లేదు. కానీ ఇంకా విడిగా మనం ఏదైతే ఇక్కడ జ్ఞానాన్ని తీసుకుంటున్నామో ఆధ్యాత్మికంగా, దాన్ని ఇంకా విడిగా జనంలోకి తీసుకెళ్ళాలి. మనం ఏ చైతన్యం నుంచి వచ్చామో ఆ చైతన్య స్వరూపులం అని చెప్పి అందరికీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ ఈ జ్ఞానాన్ని తీసుకున్నానో మళ్ళీ నెక్స్ట్ ఇదే జ్ఞానాన్ని ఒక సబ్జెక్ట్గా నేను ప్రిపేర్ అయ్యి పంచాలని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మేడం సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఫోటో తీసుకోవాలి మనము. ఇట్లా తెప్పించాను. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రి మహారాజ్ గారికి ప్రణామాలు. అలాగే రామిరెడ్డి సార్ గారి యొక్క క్లాస్లో ఇక్కడ ఈ సంస్థలో ఏ జరుగుతాయి పిరమిడ్లో అన్ని క్లాసులు అటెండ్ అయ్యాను. అవన్నీ కూడా నా రియాలిటీలో జరిగినాయి కూడాను. అవి అన్నీ కూడా నా ద్వారా బాగా ఎంజాయ్ చేశాను వాటిని అన్నిటిని కూడా. ఇప్పుడు కూడా యూనివర్స్ నాకు ఒక సందేశం ఇచ్చిందని చెప్పే అనుకుంటున్నాను. ఇది కూడా రేపు ప్రోగ్రెస్ అవుద్ది. ఆ ప్రోగ్రెస్ అయిన రోజు నేను ఇదే సభ మీద చెప్పడం జరుగుద్ది. ఈ మాస్టర్స్ అనేది ఉంటారు లేదు అనేది కానీ తెలియదు, కానీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయిన వ్యక్తిగత జీవితంలో నుంచి బాహిరంగంగా అందరితోటి ఉండాలని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క సబ్జెక్టు నాకు జరుగుతూ వచ్చింది. రేపు మంచి జరుగుతుందని యూనివర్స్ చెప్తుందని నేను బాగా విశ్వసిస్తున్నాను. మేడమ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎ లాట్ ఆఫ్ యూ. రాధిక, డి పద్మజ గారు. నా పేరు పద్మజ అండి. నేను సత్తనపల్లి నుంచి వచ్చాను. ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లోకి వచ్చి 1 year అవుతుంది. రేపు మార్చికి నాగమణి మేడం గారు ఎల్మన్ వర్క్షాప్ ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో నేను చేశాను. ఇప్పుడు ఇవాళ ఈ చైతన్య వర్క్షాప్ అని, ఈ చాణక్య వర్క్షాప్ అనేది విన్నా కానీ అక్కడ హైదరాబాద్లో పెట్టారన్నారు. అరుణా మేడం గారు, మేడం ఇంత అవకాశం మనకు దగ్గరలో పెడుతున్నారు, మీరు మానేయద్దు, రాండి, చాలా నాలెడ్జ్ తీసుకుంటారు అని చెప్పారు. ఇంకా నాకు ఇంటి దగ్గర కుదిరింది. అవకాశం ఎందుకు, మా ట్రాఫిక్ సిగ్నల్స్లో చెప్తారు కదా అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని, అలా అందుకని నేను కుదిరింది కదా అని వచ్చాను. కానీ మేడం కాన్సెప్ట్స్ నాకు సర్కిల్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. మనం ఏమనుకుంటామంటే మనం జ్ఞానం తెలుసు, వేరే వాళ్ళకి వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారని వాళ్ళు మనం పక్కన పెట్టేస్తుంటాం కొన్ని సమయాల్లో. కానీ మేడం చెప్పిన సర్కిల్ కాన్సెప్ట్లో
అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మనం తెలిసినా కానీ అవతల ఉన్న వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళని కూడా మనం కలుపుకొని వెళ్ళాలి, లేకపోతే మనకే ప్రాబ్లం అయిద్దని చెప్పారు. ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. 1 మినిట్ డెసిషన్ అనేది అది చాలా, మనం అలా డెసిషన్ తీసుకోకపోతే కొన్ని అవకాశాలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాటిని చేదార్చుకున్న వాళ్ళం అవుతాం. అలానే నేను కూడా ఇప్పుడు మేడం గారిని నేను ఒక్కరోజు అనుకున్నాను, వెంటనే మేడం గారికి నేను అడిగేశాను, ఒప్పుకున్నారు. ఆ డెసిషన్ నేను తీసుకోకుండా నేను ఆలోచిస్తానే ఉంటే అవకాశం మిస్ అయిపోతాం అనమాట. అది ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే రేపు సత్తెనపల్లి మేడం గారు క్లాస్కి వస్తున్నారు. మీకు అవకాశం ఉన్నోళ్ళు, అక్కడ దగ్గర ఉన్నోళ్ళు ఎవరైనా క్లాస్కి రావచ్చు. మేడం దగ్గర తీసుకోండి. నెక్స్ట్ వి కృష్ణకుమారి గారు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, డాక్టర్ జీకే సార్ గారికి నా ఆత్మ ప్రమాణాలు. నేను ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వర్క్షాపు 2 days చేయడానికి వచ్చానండి. అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్లో నాకు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఎలా చెప్పాలి, అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్లో ఎలా ఉండాలి, ముందు మనం అన్నిట్లుగాను ముందు అడుగు వేయాలి కానీ వెనక నుండి చేయకూడదు, సర్కిల్ కాన్సెప్ట్లో సమూహంగా ఉండి మనం అన్నీ చేయాలి, ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు సాధించలేము ఏదీను, సమూహంగా ఉన్నప్పుడు సాధించవచ్చు అని చెప్పారు. 1 minute మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ డెసిషన్ అనేది వెంటనే తీసుకోవాలి అనేది నేను ఆచరణలో పెట్టుకోవాలనుకుంటున్నానండి. నేను ఆ డెసిషన్ అది కరెక్ట్గా వెంటనే తీసుకోలేను, అదొకటి చేద్దాం అనుకుంటున్నాను అండి. అందరికీ ధ్యానం నేర్పించాలి ఇది అనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ అండి. నాకు సారీ. నమస్తే అండి అందరికీ. నేను తెనాల నుంచి వచ్చాను. నేను L124లో చేశాను. ఈ లీడర్షిప్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్షాప్లో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా నచ్చినాయి. కార్పొరేట్ చాణక్య, సర్కిల్ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ అది, మళ్ళీ ఏబీసీ ఎథిక్స్లో మనం ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి, లీడర్కి బిహేవియర్ బాగుండాలి, ఎప్పుడు మనం క్యాపబుల్గా ఉండాలి, లీడర్కి ఎథిక్స్ ఉండాలి. ఇలాంటివన్నీ చాలా బాగా నచ్చినాయి. ఇంకా చెప్పాలని టైం షార్ట్గా ఉంది. అన్నీ నచ్చినాయి. నేను సేవ చేయడానికే ట్రై చేస్తాను. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతానండి. డెఫినెట్గా ఆచార సాంగత్యంలో కౌన్సిలర్గా చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. నాగమల్లేశ్వరి గారు. హలో అండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, డాక్టర్ జీకే గారికి, ఇక్కడికి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈ 2 రోజుల ప్రోగ్రాంలో సర్కిల్ కాన్సెప్ట్ మెయిన్. మేడం గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలని చెప్పారు కదా, నేను అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ఆచరించాల్సినవే, ఏ ఒక్కటి కూడా వదిలేది లేదు. వాటిని ఆచరణలో అందరూ పెట్టాలి. నేను దాన్ని తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తానండి. అలాగే ఈ సందర్భంగా నేను మేడంకి ఒక మాట ఇస్తున్నాను. 6 months తర్వాత నేను మా ఏరియాలో చాణక్య వర్క్షాప్ పెట్టడానికి నేను ముందుకు వస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికీ నమస్కారం అండి. ఈ 2 రోజులు వర్క్షాప్ జరిగిన దానికి పెద్ద పెద్ద మాస్టర్లు అయితే ఏమైతే చెప్పారో జ్ఞానాన్ని గురించి, ఆ తెలుసుకున్న జ్ఞానానికి 10 మంది పంచాలని ఆలోచన. రెండోది, నేనేదైతే చేయగలనో ఆ చేయడానికి ముందుంటానని సభాముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.
ఇక్కడ ఉన్న ఆత్మీయులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా లక్ష్మీ ప్రసన్న మేడం గారికి ఆత్మాభివందనాలు. 2 రోజుల క్రితం భారతీనగర్ లక్ష్మీ మేడం 2 రోజుల క్రితం భారతీనగర్ లక్ష్మీ మేడం గారికి ఫోన్ చేశానండి. ఈ స్పిరిచువల్ టాబ్లెట్ ప్రోగ్రామ్ ఏదో నాకు తెలియదు, నాకు రావాలని ఉంది మేడం అని. మేడం గారు రమ్మని చెప్పారు. వచ్చాను మేడం. చాలా ముఖ్యమైన విషయాలు చాలా తెలుసుకున్నాను నేను. ఈ ప్రోగ్రాం నాకు చాలా బాగా నచ్చింది మేడం. లక్ష్మీ ప్రసన్న మేడం గారు చెప్పిన ఈ సర్కిల్ కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది. ఇరుగు పొరుగుతో ఎలా మెలగాలి, బంధువులతో ఎలా మెలగాలి, అన్నీ బాగా నచ్చినాయి మేడం. నేను ఇవన్నీ తప్పకుండా ఆచరిస్తానని మాటిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను L1 వచ్చేసి బొల్లాపల్లిలో 11 రోజులు చంద్రావతి మేడం గారి ఇచ్చినటువంటి డైరెక్షన్లో చేయటం జరిగింది. అప్పుడు ప్రసూన మేడం గారు, లక్ష్మీ ప్రసూన మేడం గారి క్లాసు లాస్ట్ 2 days విన్నాను. చాలా అద్భుతంగా చెప్తారు. అలాగే ఈ 2 days కూడా మనకి జ్ఞానాన్ని అందించినటువంటి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు అందరు మాస్టర్స్. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లక్ష్మీ ప్రసన్న మేడం గారిని గురించి నేను ఒక వర్డ్లో చెప్పదలుచుకున్నాను. ఏమంటే, ఏ పర్ఫెక్ట్ మ్యాన్ హ్యావ్ 5 Ds. ఒక పర్ఫెక్ట్ మనిషి 5 రకాల డీల్ని కలిగి ఉంటారు. ఏ గుడ్ డెసిషన్, ఏ గుడ్ డివోషన్, ఏ గుడ్ డిసిప్లిన్, ఏ గుడ్ డిటర్మినేషన్ అండ్ ఏ గుడ్ డిస్క్రిమినేషన్. ఆమె మనకి జీకే సారు నిర్ణయం తీసుకొని స్పిరిచువల్ ట్యాబ్లెట్స్కి మేడం గారు సర్వీస్ చేయాలని తీసుకున్న వెంటనే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి తన జాబునే ప్రక్కన పెట్టేశారు. 2 years ఇంకా సర్వీస్ ఉందనగానే మీకు తెలుసు అందరికీ 2 years సర్వీస్ అంటే 2 సంవత్సరాలు ఇంక్రిమెంట్ ఉంటుంది, ఒక పిఆర్సీ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆ ఆర్థికంగా వచ్చేటటువంటి దాన్ని కూడా ప్రక్కన పడేసి మేడం గారు, మరి పత్రిజీ గారు, జీకే సార్ గారు అందించినటువంటి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ని గురించి ప్రపంచానికి అందించాలి, ధ్యాన జగత్తుకి సహాయపడాలి అనే ఉద్దేశంతో మరి ఆ నిర్ణయం తీసుకున్నారు. అలా ఒక డెసిషన్ తీసుకున్నారంటే దానికి ఎంతో డిసిప్లిన్తో డివోషన్తో తీసుకున్న సంకల్పం, డిటర్మినేషన్తో, డిస్క్రిమినేషన్ నిర్మాణాత్మకంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. షీ ఈజ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ విమెన్. ఆమెని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఈ జ్ఞాన జగత్తు కోసం, శాకాహార జగత్తు కోసం కృషి చేద్దామని, అందులో నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. చంద్రావతి గారు రావాలి. మరి అందరికీ నమస్కారం అండి. ఈ 2 రోజుల ప్రోగ్రాం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మేడం గొంతు కూడా చాలా బాగుంది. సరేనండి. పలుకే బంగారమాయన కోదండ పాణి, పలుకే బంగారమాయన. ఏం చేస్తారండి? నా గొంతు పట్టుకెళ్తే కుదరదు. ఏం చేస్తారు చెప్పండి. చాలా బాగా నచ్చింది మేడం మీ ప్రోగ్రాము. సర్కిల్ కాన్సెప్ట్ ట్రై చేస్తాను మేడం. ట్రై చేస్తుంటే
అందరికీ నమస్కారం అండి. నేను మైకులో ఎప్పుడు మాట్లాడను. నా పేరు రజనీ కుమారి అండి. సలపల్లి మండలం రజనీ కుమారి. నిన్న వస్తే మీరు ఎందుకు వచ్చారు మీకు అర్థం కాదన్నారు. నేను చెప్పింది ఇవాళ చెప్పేది అంతా అర్థమైందండి. చాలా నచ్చింది. పత్రిక సార్ గారికి నమస్కారం అండి. చాలా ప్రపంచంలో కోట్ల మందిని కలిశారు. అయిపోయిందండి, అందరిది అయిపోవచ్చింది. మనం అందరం గ్రూప్ ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. నేను ఈ క్లాస్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఫస్ట్ సార్ రావడం, ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్కి రావడం ఇదే ఫస్ట్ టైం. లక్ష్మీ ప్రసన్న మేడం గారు, మిగతా మేడమ్స్ అందరూ బాగా చెప్పారు. చాలా బాగా అర్థమైంది. జీవిత ధ్యేయం గురించి, సర్కిల్ కాన్సెప్ట్ అన్నీ బాగా నచ్చినాయండి. ఈ వర్క్షాప్ రావడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాజలక్ష్మి అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారాలండి. పిల్లలకి, పెద్దలకి, చిన్నలకి, స్టేజ్ని అలంకరించిన వారికి, ముఖ్యంగా ఈ 2 రోజులు ఎవరైతే సేవలను ఇచ్చారో వారికి ప్రతి నమస్కారం అండి. సో నాకు ఇంత మెడిటేషన్ అంటే నేను చేసుకునేది అనుకున్నాను, కానీ ఇది అందరికీ స్ప్రెడ్ చేసేదని తెలియదు నాకు. నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ క్లాసెస్కి, అంతకుముందు నాకు తెలియదు. కానీ ఎన్నో రోజులు కష్టపడి చదివి పుస్తకాలు నేర్చుకోవాల్సింది 2 రోజులు ఇంత జ్ఞానాన్ని అందరు ఇచ్చిన ఈ మాస్టర్స్ అందరికి, ఎవరైతే మాకు ఈ జ్ఞానాన్ని అందించారో వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. సో నా వంతు కృషి నేను చేస్తానని లక్ష్మీప్రసన్న గారికి చెప్తున్నానండి. యాక్చువల్లీ ఇంతకీ ఫోన్లో ఎవరు మాట్లాడారు నాకు అర్థం కాదండి. లక్ష్మీప్రసన్న గారు మీరేనా మాట్లాడింది? నాకు ఎవరో తెలియదండి, ఎవరో ఒకరు పంపించారు నాకు మెసేజ్. సో దాంట్లో ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేశాను. ఆవిడని అడిగాను రావచ్చా అంటే, పక్కన ఎవరో వాళ్ళ హస్బెండ్ ఉన్నట్టున్నారు, నాకు ఎవరో తెలియదు ఇప్పటికీ. సో అయితే ఆయన అన్నారు, వాళ్ళు ఆల్బమ్ చేశారా అని అడిగారు. చేయలేదండి అన్నాను. అంటే ఫస్ట్ టైం వస్తున్నాను అంటే, నువ్వు మరి ఏం చేస్తారు వచ్చి అంటే, ఎంతో కొంత నేర్చుకునేది ఉంటుంది కదండి, నేను నేర్చుకుంటానన్న. ఓకే వెల్కమ్ అన్నారు. సో ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, కాసేపు ఉండండి. ఆల్రెడీ ఎందుకంటే సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మేడంతో కలిసి మనం ఫోటో దిగాల్సి ఉంటుంది. ఎవరు కూడా వెళ్ళొద్దండి. థ్యాంక్ యూ. ఓకే, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే లక్ష్మీ ప్రసన్న మమ్మీకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో ఈరోజు నేను అంటే గతంలో అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్లో నేను పార్టిసిపేట్ చేసి వర్క్ చేసినప్పటికీ కూడా ఆ రోజు మేము సరిగ్గా క్లాస్ వినలేదు. ఈరోజు నేను మీ అందరితో పాటు సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాను. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నుంచి తప్పకుండా బాధ్యత ఉంటుంది కాబట్టి నా వంతు ప్రయత్నంగా నన్ను ఉద్ధరించుకోవడంలో భాగంగా నేను తగిన సేవ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పనని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన గాయకుడు, విజయవాడ గాయకుడు మనకి రండి. కాబట్టి విజయవాడ మాస్టర్ అందరూ కలిసి ఇవ్వాలి. లక్ష్మి గారు రావాలి. స్పీకర్ కూడా జెంట్స్ అందరూ పైకి వచ్చేయండి. మాస్టర్స్, మరి మన శక్తి మనకు తెలియదండి.
ఒంగోలులో ఆనందోపురం పెట్టినప్పుడు సార్ అన్నారు, జీకే సారు, మీరు ఈ జిల్లా అంతా కూడా స్ప్రెడ్ చేయాలి, మీ చేతుల్లో ఉందన్నారు. అమ్మో నేను బయటకే రాను, నేను ఎలా చేస్తాను అనుకున్నాం. అంటే మాస్టర్స్ నడిపిస్తారు, మనకి శక్తి ఉంటుంది, కానీ వెనక్కి వెళ్ళకూడదు మనం అనేది ప్రతిదీ కూడా. నాకు చిన్నప్పటి నుంచి కుక్కలు బస్సులు వస్తూ ఉండేవి, నా వర్క్ తెలియలా, ఇందులోకి వచ్చాకే తెలిసిందనమాట. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అమ్మా అది జరిపేసి పక్కకు జరిపించుకోండి, కొద్ది పక్కకు జరపండి. అక్కడ వద్దు, అట్లా వద్దు, వెనక్కి జరపాలి, అలా జరిపి ఎవరైనా తొక్కేస్తారు మన పక్క. రండి, వెనక్కి వచ్చేసేయండి. జెంట్స్ అందరు వెనక్కి రండి. ఇక్కడ కూర్చోగలిగిన వాడు ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందా? ఎవరు ఇక్కడ సార్ ఎవరు? ఏదో ఒకటి తీసుకొని పట్టుకోండి కొంచెం. ఇటు రాగలిగిన వాళ్ళు ఇటు వచ్చే యంగ్స్టర్స్ ఎవరైనా రండి ఇక్కడికి. లక్ష్మీ మేడం, లక్ష్మీ మేడం ఇక్కడ రండి. మేడంకి ఇవ్వమ్మా, ఇంకో కుర్చీ తెచ్చి ఇంకో కొసవరికి వేయచ్చు. లక్ష్మీ మేడంకి వచ్చింది కెమెరా ఆన్ చేసుకో సరిపోతుంది.